మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు బత్తెన కుటుంబీకులు తరతరాలుగా అందిస్తున్న చేపమందు ప్రసాదం కోసం లక్షలాది మంది ఎగ్జిబిషన్ గ్రౌండ్కు చేరుకున్నారు. ప్రతి సంవత్సరంలాగా ఈసారి కూడా అవసరమైన మందును బత్తెని సోదరులు సిద్ధం చేశారు. సుమారు 6 లక్షల మందికి సరిపడా చేప ప్రసాదం మందును సిద్ధం చేశామని బత్తెని అమర్నాథ్ గౌడ్ పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు ఎగ్జిబిషన్ మైదానాల్లో ఈ ప్రసాదం పంపిణీ కొనసాగుతుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ప్రత్యేకంగా 32 కౌంటర్లు ఏర్పాటు చేసి మందును పంపిణీ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుండి మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేపమందు పంపిణీ ప్రసాదం ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. గత 180 సంవత్సరాలుగా బత్తిని సోదరులు ఏదైతే చేపమందు ప్రసారం ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజు ఏదైతే వేస్తా ఉన్నారో ఈ రోజు కూడా మృగశిర కార్తె రోజున ఉదయం ప్రారంభం కావడం జరిగింది. ఈ రోజు ఉదయం మంత్రి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వీళ్ళందరూ కూడా ఈ రోజు చేపమందు పంపిణీ ప్రసాదం ప్రారంభించడం జరిగింది. మనం చూస్తా ఉన్నాము మన దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క చేపమందు వేసుకోవడానికి కూడా చాలా మంది కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వస్తూ ఉన్నామని చెప్పేసి కూడా వాళ్ళందరూ చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా వాళ్ళందరూ చెప్తా ఉన్నారు, ఎవరైతే చేపమందు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా మేము ఇది చాలా సంవత్సరాలుగా కూడా తీసుకుంటూ ఉన్నాము. మా కుటుంబ సభ్యులకు కూడా ఏదైతే ఆస్తమా ఉందో అదేవిధంగా ఉబ్బసం వ్యాధి ఉందో అవన్నింటి కూడా ఖచ్చితంగా ఈ చేపమందు పనిచేస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము చిన్న పిల్లల్ని కూడా చాలా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చిన్న పిల్లలు పెద్దలు వాళ్ళందరూ కూడా ఈ యొక్క చేప మందులు అంటే చేపలో ఒక ప్రత్యేకమైన మందు వేసి వాళ్ళ గొంతులో నేరుగా వేస్తూ ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళందరూ చెప్తా ఉన్నారు ఈ మందు ఏదైతే ఉందో మేము అంటే ఇతర హాస్పిటల్ కానీ గత చాలా సంవత్సరాల పాటు ఇతర మందులు వాడినా కూడా తగ్గని ఏదైతే ఉబ్బసం కానీ అదేవిధంగా ఆస్తమా కానీ అట్లాంటి వ్యాధులన్నీ కూడా ఈ యొక్క చేప మందుతోటి ఒకసారి తీసుకోగానే తగ్గుతున్నాయని చెప్పేసి కూడా ఎవరైతే వేసుకున్న వాళ్ళు చెప్తా ఉన్నారో అంటే ఈ యొక్క మందు వాళ్ళు ఏదైతే విశ్వసిస్తూ ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడికి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రభుత్వం కూడా ఈ యొక్క మందు ప్రసాదానికి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు ఎన్జిఓ సంస్థలు కూడా ఈ యొక్క ఇక్కడికి వచ్చే ఏదైతే పబ్లిక్ ఉందో వాళ్ళందరికీ కూడా స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తున్న పబ్లిక్ను కంట్రోల్ చేయడానికి మరోవైపు పోలీస్ బందోబస్తు కూడా ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బత్తిని సోదరుల యొక్క కుమారుడైనటువంటి బత్తిని అమర్నాథ్ గౌడ్ చెప్తా ఉన్నాడు, ఆయన ఈరోజు శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు కూడా ఈ యొక్క చేపమందు పంపిణీ ప్రసాదం ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కొనసాగుతుంది. అదేవిధంగా తర్వాత ఆదివారం ఉదయం వరకు ఇక్కడ శనివారం నుంచి ఆదివారం వరకు కొనసాగుతుందని చెప్పారు. తర్వాత ఇక్కడ రేపటి నుంచి కవాడి కూడా అదేవిధంగా దూద్బౌలిలో కూడా ఆదివారం నుంచి సోమవారం వరకు ప్రత్యేకంగా అక్కడ చేపమందు పంపిణీ ప్రసాదం ఇక్కడ ఎవరైతే తీసుకోలేదో వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటుందని చెప్పేసి కూడా ఆయన చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 180 సంవత్సరాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వస్తూ ఉన్నారు, ఈ యొక్క మందును వేసుకుంటూ ఉన్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ నిర్వాహకులు కూడా ప్రత్యేకంగా 32 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే స్వచ్ఛందంగా ఏదైతే వాలంటీర్స్ ఉంటారో వాలంటీర్స్ అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రత్యేకంగా చేప మందును వాళ్ళు నేరుగా ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2 రోజుల పాటు అంటే ఈ రోజు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం కొనసాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ జహాంగీర్తో రాజు, న్యూస్ 360 ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి.